గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు అంపిపోలి అపోలినియా పట్టణం మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండేను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉద్దేశపూర్వకంగానో లేకపోతే బై మిస్టేక్గా ఈ ఛానల్ ఓపెన్ చేసిన వారికి, టీవీ ఆన్ చేసి ఛానల్స్ మార్చుకుంటూ వెళ్తున్నప్పుడు బై మిస్టేక్ ఒక్క నిమిషం ఈ ఛానల్ దగ్గర ఆగినటువంటి వారందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రాతకాల లేకపోతే ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. చూడండి, కాసేపు చూడండి, దయచేసి రిమోట్ పక్కన పెట్టేసేయండి. కొద్దిసేపు కొన్ని మాటలు విందాం. ఈ మాటలలో మీకు ఏదైనా ఒక మాట మిమ్మల్ని స్ట్రైక్ చేయొచ్చేమో. దట్ వర్డ్, ఆ మాట మీకు ఒక ప్రొఫెటిక్ వర్డ్, రేమా వర్డ్ కావచ్చు. ఆ మాట మీ జీవితాన్ని మార్చవచ్చు. ఆ మాట మిమ్మల్ని ఆలోచింపచేయవచ్చు. ఆ మాట ద్వారా మీరు ఆశీర్వదింపబడవచ్చు. దేవుని స్తోత్రం. రండి, దిస్ ఈజ్ యువర్ టైం అండ్ దిస్ ఈజ్ అవర్ టైం. ఇది మీ సమయం, నా సమయం కనుక ఇది దేవుని సమయం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం. దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి వాదానికి లేకపోతే ఆ డైలమాకి బైబిల్ ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని రాయబడింది. అనగా ఆదికి ముందే ఉన్న వ్యక్తి ఆదిలో చేసిన పనిని గురించి ప్రస్తావించాడంటే, ఆదికి ముందే ఉన్న వ్యక్తి ఆదికి ముందే చనిపోలేదు కానీ, ఆదికి ముందే అంతం అయిపోలేదు కానీ, ఆది నుంచి అంతం వరకు అనగా ఇంచుమించు ఒక 5-6 వేల సంవత్సరాల చరిత్ర గడిచిపోయినప్పటికీ కూడా అపోస్తల కార్యములు ఈ అధ్యాయం అన్ని మనం దాటుకొని ప్రకటన గ్రంథము చివరి వరకు అనగా కొత్త నిబంధనలో బైబిల్లోని 66వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము చివరికి వచ్చినప్పటికి కూడా ఆ వ్యక్తి సజీవుడుగానే ఉన్నాడు. అనగా దేవుడు సజీవుడుగానే ఉన్నాడు. దేవుడు నిర్జీవుడయ్యే అవకాశం లేదు. ఆయన స్వయంభవుడు గనుక ఆయనకి మరణం లేదు. యేసుప్రభు చచ్చిపోయాడని అంటున్నారు కదండి క్రైస్తవులు. అవును, చనిపోయాడు, చనిపోవాల్సి వచ్చింది. మరణము లేదు ఆయనకి, మరణాన్ని జయించాడు. మరణం లేదు కనుక మరణము అనుమతించబడింది కనుక మరణాన్ని జయించాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసెను అని అన్నప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఎంతమంది పరిశుద్ధులో చెప్పలేదు, కొన్ని వేల, కొన్ని. అప్పుడు ఆదిలో పరిశుద్ధుడు లేడు. క్రమంగా పరిశుద్ధ గ్రంథము చివరికి వచ్చేసరికి పరిశుద్ధులు తయారవుతారు. పరిశుద్ధ గ్రంథ పఠనం వల్ల, పారాయణం వల్ల, లేకపోతే దీన్ని అన్వయించుకోవడం వల్ల పరిశుద్ధులుగా తయారు చేయబడతారు. దీనిని బూతు పుస్తకం అని అన్ని జనులు అంటే అనొచ్చు. ఇతర మత గ్రంథాల్లో బూతు అనబడినది లేదా? ఉంది, బోల్డ్ బూతు ఉంది. వాటిని వ్యాఖ్యానించుకుంటూ వెళ్తే మనకే వాటిని చదువుతున్నప్పుడే ఎబ్బెట్టుగాను అసహ్యంగా ఉన్నటువంటి వర్ణనలు అవన్నీ ఎక్కడ ఉన్నాయి. ఏ పుస్తకాలు ఎక్కడ ఏంటి అనే మాటలోకి నేను వెళ్ళలేదు. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా బూతు భావన మనసులో దాగి ఉన్నవాడికి ప్రతిదీ బూతుగానే కనిపిస్తుంది. వాళ్ళ పుస్తకంలో ఉన్నటువంటి విషయాలను మాత్రం బూతు ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థించి అవి లీలని చెప్పి దానికి వేరువేరు వ్యాఖ్యానాలు చేస్తున్నారే. అనేటప్పుడు పరిశుద్ధ గ్రంథంలో పరీక్షలకు గురై నిలిచినటువంటి పరిశుద్ధ గ్రంథంలో, అనేకమైన చారిత్రాత్మకమైన ఆధారాలు కలిగినటువంటి గ్రంథంలో, అనేకమైన భాషల్లో తర్జుమా చేయబడి ఎక్కువగా ప్రింటింగ్ అవుతూ ఎక్కువగా అమ్ముడుపోతున్నటువంటి ఈ గ్రంథంలో ప్రస్తావించబడిన విషయాలు, ఇది ఒక ఫిక్షన్ నోవెల్ కాదు, అనగా కల్పితమైనటువంటి ఒక నవల కాదు. దిస్ ఈజ్ ఎ నాన్ ఫిక్షన్ బుక్, అనగా కల్పితము కానటువంటి, జస్ట్ ఏదో పౌరాణిక కథల్లాంటి కథ కాదు ఇది. ఇది జస్ట్ ఇస్ ఎ హ్యూమన్ హిస్టరీ. మానవుడు రకరకాల పేర్లతో ఉండొచ్చు, వేరు ప్రదేశాల్లో ఉండొచ్చు, కానీ టోటల్ హ్యూమన్ బీయింగ్ యొక్క పరిస్థితి ఏంటి? ఆదిలో దేవుడు మానవుడు కలిసి ఉన్నారు.
తర్వాత వాళ్ళ మధ్యలో దూరం పెరిగింది. ఈ దూరం పెరిగిన మానవుణ్ణి దూరంగానే ఉంచకుండా వాడిని దగ్గర చేసుకోవాలనే ప్రయత్నం ద్వారా, శిలువ మరణం ద్వారా ఆయనని దగ్గర చేసుకున్నాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధులకు తోడై ఉంటుంది. పరిశుద్ధులు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడ క్రైస్తవులనో లేకపోతే క్రైస్తవేత్తరులనో హిందువులనో ముస్లిమ్స్ అని కాదు, పరిశుద్ధులు. కొంతమంది పరిశుద్ధులను ప్రభు యొక్క మాటలు తయారు చేస్తాయి. సరే, దీంట్లోకి వెళ్ళలేదు కానీ నిన్న మనం ఆలోచించిన విషయాలు, నిన్న మనం సమాజ మందిరాల సువార్థీకరణ అనే విషయాన్ని ఆలోచించాం. ద ఎవాంజలిజం అమాంగ్ ద సినగోగ్స్ ఆఫ్ ద ఫస్ట్ సెంచురీ. మొదటి శతాబ్దపు సమాజ మందిరాల్లో అక్కడ ఉన్నటువంటి దమస్కులోని సమాజ మందిరం, సలమీలో ఉన్నటువంటి సమాజ మందిరం, ఈకోనియాలో ఉన్నటువంటి సమాజ మందిరం, తెసలోనికలో ఉన్నటువంటి సమాజ మందిరం, బెరయలో ఉన్నటువంటి సమాజ మందిరం, ఏథెన్స్లో ఉన్నటువంటి సమాజ మందిరం, కొరింథీలో ఉన్నటువంటి సమాజ మందిరం, అంతేకాకుండా ఎఫెసీలో ఉన్నటువంటి సమాజ మందిరం అని 8 సమాజ మందిరాల గురించి ఆలోచించాం. 8 సమాజ మందిరాల్లో కూడా యూదా బోధకులు వెళ్ళారని కాదు. యూదా బోధకులు వెళ్తారు, వెళ్ళే అవకాశం ఉంది. యూదా బోధకులు అక్కడికి వెళ్ళారంటే పెద్ద గొప్ప విషయం కాదు. యూదా బోధకులు కాకపోయినప్పటికీ, యూదులయ్యుండి యూదా బోధకులు కాకపోయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళి యూదేతరులుగా మార్చాలని చేసినటువంటి పరిచర్య ప్రయత్నాన్ని మనం గమనించాలి. 8 సమాజ మందిరాల ద్వారా అక్కడ జరిగిన పరిచర్యను బట్టి ఎంతమంది ప్రభువులోకి వచ్చారో నాకైతే తెలియదు. వాళ్ళకి ఖచ్చితంగా నంబర్స్ అవన్నీ ప్రస్తావించబడలేదు. కానీ ఎక్కడైతే క్రైస్తవత్వానికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ఆ గ్రూప్, ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆ గ్రూప్ని డ్యామేజ్ చేయడానికి మానవ చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి లాంటి రాయి, లేకపోతే రాయి లాంటి ఒక పరిచర్య, కొన్ని భావనలు, ఒక మార్గం, యూదా మతము అనేటువంటి ఒక వ్యవస్థని, రాజరికపు వ్యవస్థ లాంటి ఒక వ్యవస్థ, బంగారు శిరస్సు లాంటి ఆ రిలీజియస్ సిస్టమ్, దాన్ని ఒక న్యూ వే మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసింది, డెమాలిష్ చేసింది. కొత్తగా ఏర్పడినటువంటి ఆ వ్యవస్థ ఎప్పుడో అనేక సంవత్సరాలుగా పాతుకోపోయినటువంటి ఆ వ్యవస్థ మీద దాడి చేసి, అనగా ఈ కొత్తగా వచ్చినటువంటి వ్యవస్థ దావీదు లాంటిది, పాతుకుపోయినటువంటి వ్యవస్థ గొల్యాతు లాంటిది. దీని మీదకి దాడి జరిగింది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట, దేవుని సంఘం ఎదుట, నూతనమైన వ్యవస్థ ఎదుట నిలువ నేరము, నిలువ లేదు అని మనం అర్థం చేసుకున్నాం. యూదులు విశ్వసించారు, గ్రీసు దేశస్తులు విశ్వసించారు, యూదుల్లో ఉన్నటువంటి యాజకులు విశ్వాసమునకు లోబడ్డారు. వీటన్నిటిని బట్టి మొదటి శతాబ్దంలో మ్యాక్సిమం బలహీన పడిపోయింది యూదా మతం అని అర్థం చేసుకోవాలి. బయలు మతం బలహీన పడినటువంటి సందర్భాన్ని మనం మొదటి రాజుల గ్రంథంలో మనం చూడొచ్చు. అలాగైతే బయలు మతముతో చేతులు కలిపినటువంటి యూదా మతం యొక్క పునరుద్ధరణ కోసం ప్రభు రాలేదు. ఒక మత పునరుద్ధరణ కోసం రాలేదు. ఆయన మార్గం యొక్క పునరుద్ధరణ, మార్గము సరళము చేయడం. అంతేకాకుండా మానవుణ్ణి మతంలో నుంచి మార్గంలోకి తీసుకొని రావడానికి, ఆయన లోకంలో రావడానికి ఉన్నటువంటి ఉద్దేశం అని మనం గ్రహించాలి. కాబట్టి సమాజ మందిరాల్లో జరిగినటువంటి పరిచర్యను గురించి మనం మాట్లాడుకున్నాం. దమస్కులోని సమాజ మందిరంలో అప్పుడే రక్షించబడినటువంటి పాల్ తన మినిస్ట్రీ నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నాలు మనం చూస్తున్నాం. తర్వాత సలమీలో వాళ్ళు ఫస్ట్ మిషనరీ జర్నీలో అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరంలోకి వెళ్ళినట్టుగా, తర్వాత ఈకోనియాలో ఉన్నటువంటి సమాజ మందిరంలో వాళ్ళు తేటగా బోధించారని, దాని ద్వారా అనేకులు విశ్వసించారని, తర్వాత తెస్సలోనికలోని సమాజ మందిరంలో జరిగిన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంతేకాకుండా బెరయాలోని పరిశోధన చేసేటువంటి వారు, సీకర్స్, లేకపోతే లేఖన పరిశోధన చేసేవాళ్ళు, లేఖనాలతో పోల్చి చెప్పబడినటువంటి ప్రకటించబడిన మాటలను పోల్చి స్టడీ చేసేటువంటి వాదులు వాళ్ళు అధ్యయనం చేసేటువంటి అధ్యయనం వాళ్ళకి ఇంపార్టెంట్.
అటువంటి వాళ్ళ మధ్యలో జరిగిన విషయం, వాళ్ళు విశ్వాసులు కావడం. ఈ సమాజ మందిరాల్లో వెళ్ళినప్పుడు అక్కడ సత్య సువార్త ప్రకటించబడ్డప్పుడు కొంతమంది నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు విశ్వసించారు అని చెప్పుకోవచ్చు. తర్వాత ఏథెన్స్లోని సమాజ మందిరంలో ఏం జరిగిందో పెద్దగా చెప్పబడలేదు, కానీ ఏథెన్స్లో అంత పెద్ద రెస్పాన్స్ వచ్చినట్టుగా మనం చూడలేము. తర్వాత కొరింథీలోని సమాజ మందిరంలో, కొరింథీ పట్టణము యొక్క పరిస్థితి మనకు తెలిసిందే, కానీ అక్కడ ప్రభు వాక్యము ప్రబలమైంది. 3 వారాలు ఆయన తెస్సలోనికలో ఉండి పరిచయం చేశాడు, దానివల్ల సక్సెస్ అయ్యాడు, ఒక సంఘ స్థాపన జరిగింది. కానీ 6 నెలలు అనగా 18 నెలలు కొరింథీలో ఉండాల్సి వచ్చింది చర్చ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కొరకు అని మనం లేఖనాల్లో ముందు అధ్యాయాల్లో అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏపీసీలోని ఆ మినిస్ట్రీ, ఏపీసీలో సమాజ మందిరంలో అలెగ్జాండర్ వాడైనటువంటి అపోలో అనేటువంటి ఆయన, తర్వాత పాల్ అక్కడ మినిస్ట్రీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ విషయాలన్నీ నిన్న మనం ఆలోచించడానికి ప్రభు సాయం చేశాడు. 8 సమాజ మందిరాల్లో జరిగినటువంటి పరిచర్య, 8 కాదు, ఇంకా ఇతర పరిచర్య జరిగినటువంటి మరి ఇతర సమాజ మందిరాల ప్రస్తావన తీసుకుని రాబడలేదు. సమాజ మందిరాల్లో ఇక వేరే మతానికి అవకాశం లేదు, అనుమతించే అవకాశం లేదు. అటువంటి అవకాశం లేని చోట కూడా ద్వారం తెరవబడి మూయబడినట్లు ఉన్నట్టు పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు తన కార్యాలు జరిగించాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈ సమయంలో రండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు ప్రార్థన చేసినా దయచేసి ఏకీభవించండి. ఏకీభవించమన్నానికి గుర్తుగా చివరిన ఆమెనని మీరు పలకాల్సిందిగా కోరుతున్నాం. మధ్యలో స్తోత్రం స్తోత్రం అని చెప్పి హల్లెలూయా హల్లెలూయా అంటూ మీరు ప్రార్థనలో ఏకీభవించవచ్చు. ప్రార్థనలో ఏకీభవించాలి. ఏదో ప్రార్థన వినకూడదు, ప్రార్థన వినడానికి కాదు, ప్రార్థన వినేది దేవుడు, ప్రార్థన వినాల్సింది దేవుడు. ఒకరు ప్రార్థన చేస్తున్నాం, నేను ప్రార్థన వినాల్సిన అవసరం లేదు. ఎంత తీగా ఉందో, ఇన్ని కొటేషన్స్ ఉన్నాయని దాన్ని నాకు అవసరం లేదు. నేను వినడం వల్ల, నేను ఇతరుల ప్రార్థన వినడం వల్ల నాకేం ప్రయోజనం లేదు, మీకు అటువంటి ప్రార్థించిన వ్యక్తికి కూడా ప్రయోజనం లేదు. కానీ ఎప్పుడైతే నా ప్రార్థన, నీవు నేను చేసిన ప్రార్థన దేవుడు వింటాడో అప్పుడు అది ప్రయోజనకరంగా మారుతుంది. మనుషులకు వినబడాలని కనబడాలని కాకుండా దేవుడు మాత్రమే వినాలని, దేవుడు మాత్రమే చూడాలనే ఉద్దేశంతో కానీ మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు అద్భుతమైన జవాబులు వస్తాయన్నలో ఎటువంటి సందేహం లేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ సమయంలో ప్రార్థన చేయమని కోరిన వారు ఉన్నారు, వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సుఖ ప్రసవాలు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది సహోదరులకు సుఖ ప్రసవాలను మీరు అనుగ్రహించండి ప్రభువా. ముత్తుకూరుకి చెందినటువంటి సహోదరి మౌనిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ జీవితంలో మీ కార్యము జరిగించండి తండ్రి. జరిగినటువంటి స్టిచెస్ లేకపోతే ఆపరేషన్, ఆ స్టిచెస్ అవి సరిగా పడలేదు, దానివల్ల ఇబ్బంది అయిందని మేము విన్నాం. అయినప్పటికీ మీరు ఇచ్చిన నెమ్మది కొరకై మీకు వందనాలు, స్వస్థపరిచిన విధానం కొరకై మీకు వందనం చేయిస్తున్నాను. ఆమె కుటుంబం బిడ్డ రాబోయే రోజుల్లో ప్రభు నిన్ను విశ్వసించి నీ మార్గంలో నడవగలటూ సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయా, మీ దాసులు ఆస్ట్రేలియన్ మిషనరీ గారైనటువంటి గ్రాహం స్టెయిన్స్ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గ్లాడీస్ కొరకు, వారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు జరిగిస్తున్న పరిచర్య అద్భుతమైన పరిచర్య. ఇలాగా అద్భుతమైన పరిచర్య చేయడానికి అనేక మంది మిషనరీలు, విదేశీ మిషనరీలు ఇక్కడికి రాగలటూ సాయించండి. ఇక్కడ మిషనరీస్ విదేశాలకు వెళ్ళగలటూ సాయించమని వేడుకుంటున్నాం ప్రభువా. శాంతి టీవీ చైర్మన్ గారైనటువంటి శోభన్ సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, గత వారంలో మీ దాసుని యొక్క తండ్రి గారు, 93 సంవత్సరాల వయసు కలిగినటువంటి తండ్రి గారు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు కనుక పితృవియోగంలో ఉన్నటువంటి మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోమని అనుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పిస్తూ మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి కొన్ని నిమిషాలు మాత్రమే, ఇంకొక 12-13 నిమిషాలే కనిపిస్తాను. తర్వాత ఈ కార్యక్రమం కన్క్లూషన్కి వచ్చేస్తుంది. తర్వాత అడ్రస్సు
కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్తో ఈ కార్యక్రమం ముగించబడుతుంది కనుక షార్ట్ టైం మన ముందు ఉంది. మీ కాన్సంట్రేషన్ ఈ ప్రోగ్రాం మీద ఉంచాల్సిందిగా కోరుతున్నాం. స్తోత్రం. ఈ సమయంలో మరలా చదువుకుందాం. నిన్న చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 1వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 17th chapter verse 1. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. 17వ అధ్యాయము 1వ వచనం. ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద సిటీస్ ఆఫ్ Amphipolis and Apollonia. ఫిలిప్పీ పట్టణములో జరిగినట్లుగా ఏమైనా జరుగుతుందేమో, ఫిలిప్పీ పట్టణములో జరిగినట్టు డోర్ క్లోజ్ అవుతుందేమో, జస్ట్ ఊటేట ప్రేయర్ వాక్ చేసినట్టుగా ఆ పట్టణాల మీదుగా వెళ్దాం, చూద్దాం పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ వి విల్ ఎంటర్ ఆర్ ఎంటర్ఫియర్ అన్నట్టుగా వివరించారు. కానీ ఎక్కడ పాజిటివ్ సైన్ ఏం దొరకలేదు వాళ్ళకి. అందుకని పాల్ అండ్ సైలస్ అరైవ్డ్ అట్ థెసలోనికా. వారు అని రాయబడింది. పాల్ అండ్ సైలస్ అని, పౌలు మరియు శీల అని ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమా ఉంది. యాజ్ దే కస్టమర్లీ డిడ్, దే వెంట్ టు ద సినగోగ్ టు స్పీక్ టు జూయిస్ ఫ్రమ్ ద తోరా స్క్రోల్స్. తోరా చుట్టల్లోంచి అనగా ధర్మశాస్త్రపు చుట్టల్లో నుంచి, వేరువేరు చుట్టల్లో నుంచి అనగా పాత నిబంధన చుట్టల్లో నుంచి. ఆ రోజుల్లో ఇలాగా బైబిల్ అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. ఓల్డ్ టెస్టిమెంట్ అనేటువంటి ఒక బుక్ సపరేట్గా బుక్ రూపంలో లేకపోవచ్చు. దానివల్ల వేరే స్క్రోల్స్ ఉన్నాయి కనుక ఈ స్క్రోల్స్ తీసి చదివేవాళ్ళు. గ్రంథపు చుట్టలో నా గురించి చెప్పబడిన ప్రకారము అనే మాటను మనం యేసు ఉపయోగించినట్టుగా చూస్తున్నాం. థెసలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. ఎప్పటి నుంచో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చిన తర్వాత సమాజ మందిరం కట్టారని కాదు, వీళ్ళు రావడానికి ముందుగానే అక్కడ సమాజ మందిరాన్ని పెట్టాడు. సమాజ మందిరము పెట్టిన తర్వాత పెట్టినప్పటికీ కూడా పౌలు లేకపోతే శీల లాంటి వాడు వస్తారని ఏమాత్రం ఊహించలేదు. ఇశ్రాయేలు ప్రజలు రావడానికి ముందుగానే అనేక సంవత్సరాలుగా అక్కడ మారాను దేవుడు ఉంచి పెట్టాడు, ఈత చెట్లు ఉంచి పెట్టాడు. అక్కడ అన్ని వాళ్ళ ప్రయాణంలో వాళ్ళని సేద తీర్చడానికి, వాళ్ళకి ఆహారంగా మారడానికి వాళ్ళకి అన్ని అరేంజ్మెంట్స్ దేవుడు న్యాచురల్గా చేసి పెట్టాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఉండబోయేది అరణ్యంలో 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో ఉంటే ఒక్కో సంవత్సరానికి అరణ్యంలో ఉండడాన్ని బట్టి ఒక 1000 మంది 2000 మంది చనిపోయినా కానీ ఈ 40 సంవత్సరాలకి ఎంతమంది చచ్చిపోతారో ఊహించూడండి. అనగా అనేక మంది చనిపోయే అవకాశం ఉంది. కానీ పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా కాపాడడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, కునుకొడు నిద్రపోడు అని చెప్పబడిన దేవుడు, కునుకు లేని దేవుడు, నిద్రపోని దేవుడు. కారణం ఏంటంటే శరీరానికి అతీతుడైన వాడు కనుక, శరీరం ఉంది కనుక నాకు నిద్ర కావాలి, నిద్ర రాబోతుంది కనుక నేను కునుకు తీస్తాను. కానీ కునుకు లేని దేవుడు, నిద్రపోని దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. అనగా మనలాగా అలసిపోయే దేవుడు కాదు ఆయన. ఆయన ఎన్నిటికీ అలసిపోయేవాడు కాదు. ఆయన నిత్యుడగు దేవుడు అని రాయబడింది. నిత్యుడగు తండ్రి అని రాయబడింది. నిత్యుడగు కుమారుడు కాదు, నిత్యుడగు తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి కనబడెను. అందుకని ఆగారు వాళ్ళు. గనుక అందుచేత ఆ మందిరం అక్కడ ఉండడాన్ని బట్టి, అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అని కాదు, పౌలు లేదా శీల తమ వాడుక చొప్పున సమాజ మందిరపు వారి వద్దకు వెళ్ళి, ఎవరు మీరు, మేమెవరు ఏంటండి, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పట్లాగా ఫాస్ట్గా ఎంక్వైరీ చేసే అవకాశం లేదు. ఓకే, మీరు యూదులే, మీరు మాలాగా యూదులే కదా కాబట్టి రండి. ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ యూ కెన్ సే, షూర్, నో ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళు వ్యవహరించారు. ఎవరి స్తోత్రం.
మనం ఆలోచిస్తున్న విషయం. అనగా అంపిపోలి, అపోలోనియా అనేటువంటి ప్రదేశాల్లో డోర్స్ వాళ్ళకి ఓపెన్ కాలేదు. తెసలోనికలో వాళ్ళకి డోర్ ఓపెన్ అయింది. తెసలోనికలో సమాజ మందిరాన్ని బట్టి డోర్ ఓపెన్ అయింది. ద్వారము తెరవబడితే ఏం జరుగుతుంది? అది మన టైటిల్, ద్వారం తెరవబడితే. ఇఫ్ ద డోర్ ఇస్ ఓపెన్ దెన్ వాట్ వుడ్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? ద్వారం తెరవబడితే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందా? ద్వారం తెరవబడింది దేనికంటే ఏదో జరగాలి అనే ఉద్దేశంతో, ఏదో దేవుడు జరిగించాలనే ఉద్దేశం దాన్ని తెరిచాడు. అది మూసుంటే ఏం జరిగే అవకాశం లేదు. లోపల ఏం జరుగుతుందో, లోపల ఎవరున్నారో ఏది తెలియదు. తెరవబడింది అంటే కొంతమంది లోపలికి వెళ్ళవచ్చు, లోపలికి వెళ్ళే అవకాశం ఉంది, లోపల ఏదో జరిగే అవకాశం ఉంది అనే మనం అర్థం చేసుకోగలం. ఏం జరిగింది ఇక్కడ? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఏ విధంగా అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో లుస్త్రాకు వచ్చి అక్కడ ఒక సమాజ మందిరాన్ని కనుగొన్నాడని కాదు, బహుశా సమాజ మందిరంలో కనుగొన్నాడో ఎక్కడ కనుగొన్నాడో మరి తిమోతిని. ఏ విధంగా లుస్త్రాలో తిమోతిని కనుగొన్నాడో అలాగే తెసలోనికలో తిమోతి లాంటి ఒక వ్యక్తిని ఆయన కనుగొన్నాడు. అతని పేరు అరిస్తార్క్. అనగా ఎక్కడికి పోయినా కొంతమందిని ఆయన క్యాచ్ చేస్తున్నాడు, కొంతమంది యవనస్తుల్ని క్యాచ్ చేస్తున్నాడు. హీ హాజ్ విజన్ ఫర్ హిస్ పీపుల్, జూయిష్ పీపుల్, అండ్ నాట్ ఓన్లీ దట్ హీ హాజ్ విజన్ ఫర్ యూత్. అలాగని పౌలు యూత్ పాస్టర్ అని కాదు, కేవలం హీజ్ ఎ జూయిష్ పాస్టర్ అని మనం చెప్పుకోవడానికి వీల్లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నట్టు విషయం, తిమోతీలు లేవాలి, అనగా సెకండ్ జనరేషన్ లీడర్స్ లేవాలి. తాను సెకండ్ మిషనరీ జర్నీ చేస్తున్నాడు, థర్డ్ మిషనరీ జర్నీ చేయకపోవచ్చు, చేశాడు, దేవుని స్తోత్రం. ఫోర్త్ మిషనరీ జర్నీ చేసే అవకాశం లేదు. తర్వాత సెకండ్ సెంచురీలోనైనా 2వ శతాబ్దంలోనైనా ఈ పరిచర్యను కొనసాగించాలి అంటే ఎవరో ఒకరు పౌలు స్థానంలో పౌలు లేని లోటు తీరుస్తూ ఎవరో ఒకరు మిషనరీ జర్నీ చేయాలి. నేను ప్రభు కృపను బట్టి అప్పుడప్పుడు మిషనరీ జర్నీలు చేస్తుంటాను. నేను మిషనరీ జర్నీ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పాస్టర్లు కావచ్చు, అపోస్తులు కావచ్చు, ఎవరైనా మిషనరీ జర్నీ చేయొచ్చు. అనగా స్వార్థ ప్రకటిస్తూ వెళ్ళి మళ్ళీ తిరిగి రావచ్చు అటువంటి అనుభవమే. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనిస్తే బెరయా పట్టణస్థుడు, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో బెరయా పట్టణం కనిపిస్తుంది. అక్కడి నుంచి ఒక యవనస్తుడు సోపత్రు అనేటువంటి వ్యక్తి, తెసలోనికయలలో అరిస్తర్కు అనేటువంటి వాడు, సెకందు అనేవాడు కూడా ఈ తెసలోనిక వాడే. కానీ గమనించాలి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే, ఆసియా దరి వెంబడున్న పట్టణమునకు ప్రయాణము చేయబోయి అద్రముత్తియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. మాసిదోనీయుడును తెసలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. అరిస్తార్కు సెకుందు అనేవాడు ఉన్నప్పటికీ కూడా, సెకుందు అనేవాడు స్టాప్ అయినప్పటికీ అరిస్తార్కు అనేవాడు నిలబడ్డాడు. అనగా 16వ అధ్యాయంలో తిమోతి ఎలా దొరికాడో 17వ అధ్యాయంలో మరో తిమోతి దొరికాడు పౌలుకి అని అర్థం చేసుకోవాలి. అనగా ద్వారము తెరవబడితే తిమోతీలు లేస్తారు, ద్వారాలు తెరవబడితే జాషువాలు లేస్తారు, ద్వారాలు తెరవబడితే ఎలీషాలు లేస్తారు. యంగ్ పీపుల్ వుడ్ రైజ్ వెన్ ద డోర్స్ వేర్ ఓపెన్ బై గాడ్. రెండో విషయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 2, 3 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ రాయబడింది, చివరి భాగాల్లో లేఖనముల నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. చూడండి, విశ్రాంతి దినము తర్కించకూడదనే రూల్ ఏం లేదు, మాట్లాడకూడదనే రూల్ ఏం లేదు, పని చేయకూడదు అనేది ఉంది. కానీ ఇక్కడ రాయబడింది తర్వాత ఏం జరిగింది అంటే 4వ వచనంలో కొంతమంది రెస్పాండ్ అయ్యారు. ఆ తర్కములో ఓడిపోయిన వాళ్ళు ఒప్పించబడ్డారు. గెలిచిన వాళ్ళని ఒప్పించేటువంటి అవకాశం లేదు, ఒప్పించబడే అవకాశం లేదు. అనగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆత్మ సంబంధమైనటువంటి లేదా తర్కంలో మనకు జయం కలుగుతుంది. నీ శత్రువుకు, నీ ఎదురాడు వారు కూడా నువ్వు మాట్లాడుతుంటే వీలు కాదు, లేకపోతే
వారు ఏమాత్రం ఎదురాడలేనటువంటి అపోజ్ చేయలేనటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడని లూకాసు వార్త 21వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవుడు మనకు నాలెడ్జ్ ఇస్తాడు, బుద్ధివాక్యం జ్ఞానవాక్యం ఇస్తాడు. శత్రువుల యొక్క నోర్లు మనం మూయించవచ్చు. 1 తిమోతిలో లేస్తారు, అరిస్తార్కు లేచాడు. 2వది తర్కములో విజయాన్ని సాధిస్తారు. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 4వ వచనంలో మనం గమనించినట్లయితే, వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది ఘనత కలిగినటువంటి నోబుల్ ఉమెన్లో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకుండ్రి. అనేకులు ఒప్పుకొని, అనేకులు ఎవరోళ్ళు? ఘనత గల స్త్రీలలో అనేకులు. అదే 12వ వచనంలో మనం గమనిస్తే, అందుచేత బెరయ పట్టణంలో పరిస్థితి, వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలలోనూ పురుషుల్లో చాలా మంది విశ్వసించింది. చూడండి, ఈ 2 వచనాలు మనం గమనిస్తే, 4, 12 వచనాలు గమనిస్తే చాలా మంది, మెనీ ఉమెన్. ఇంతకుముందు మనం అక్కడంతా చూస్తే పురుషులు 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 అని కనిపిస్తుంది. కానీ ఏషియన్ కాంటినెంట్ కన్నా యూరోపియన్ కాంటినెంట్లో ఎక్కువ మంది ఉమెన్ స్పందించారు అని అర్థం చేసుకోవాలి. తరుణీమణుల్లో మార్పు జరిగింది. ద్వారములు తెరవబడితే జరిగేటువంటి విషయం 3వ విషయం. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 17, 2, 3 వచనాల్లో తర్కం జరిగింది అని మనం చెప్పుకున్నాం. కానీ 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే పౌలు గారు చెప్పినట్టు విషయము, మీ వద్ద మీ దగ్గరికి రావడం, మీ దగ్గరికి ఎంటర్ కావడం, ఆ రోజు మీ దగ్గరికి రావడం, సువార్త ప్రకటిస్తూ మీ దగ్గర, అది మాకు వ్యర్థం కాలేదండి, వ్యర్థం కాలేదని నాకు అనిపిస్తుంది. అంటే దాని అర్థం, అవర్ ట్రిప్ టు యూ వాజ్ ఎ సక్సెస్. యాంఫిపోలి, అపోలో అనేటువంటి ప్రదేశాల్లోనూ, ఏథెన్స్లో అంతా వేలూరు కానీ, బట్ వీ వేర్ సక్సీడెడ్, వీ వేర్ సక్సెస్ఫుల్ అట్ యువర్ ప్లేస్. మీ దగ్గరికి రావడం వల్ల మీ దగ్గర మాకు జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. విజయోత్సవం చేత మమ్మల్ని ఊరేగించాడు. ఆ విజయోత్సవంలో మిమ్మల్ని భాగస్థులుగా చేశాడు, మిమ్మల్ని విశ్వాసులుగా చేశాడు. అనగా దాని అర్థం, చరిత్ర చెప్తున్న విషయం, 1వ శతాబ్దపు చరిత్ర, అన్ని సంఘాల్లో కన్నా తెస్సలోనిక సంఘాన్ని 3 వారాల్లోనే ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు, స్థాపించాడు అని. అత్యంత వేగంగా స్థాపించబడిన సంఘం తెస్సలోనిక సంఘం. అంటే దేవుడు ద్వారం తెరిస్తే చర్చ్ ప్లాంటింగ్ జరుగుతుంది, త్వరితగతిన సంఘ స్థాపన జరుగుతుంది. దానికోసం 3 సంవత్సరాలు 30 సంవత్సరాలు కావాల్సి అయితే కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో. కానీ దేవుని యొక్క ర్యాపిడ్ వర్క్, ఫాస్ట్ వర్క్ అక్కడ మనం చూస్తున్నాం. అనగా 4 విషయాలు దేవుడు ద్వారాలు తెరిస్తే తిమోతిలు లేస్తారని, అంతేకాకుండా తర్కములో జయం పొందుతారని, తరుణీమణుల్లో మార్పు కలుగుతుందని, త్వరితగతిన సంఘం స్థాపించబడుతుందనే విషయాలు మనం ఆలోచించాం. ఇట్టి దైవికమైన కార్యాలు మన జీవితాల్లో కూడా జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా, గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.